మొదటి దశ ఎన్నికల వేళ మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. ఛత్తీస్గఢ్ దంతెవాడలో బీజేపీ ఎమ్మెల్యే కాన్వాయ్పై మావోయిస్టులు అటాక్ నుంచి పూర్తిగా తేరుకోకముందే మరో విధ్వంసక కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఒడిశాలోని పర్లాకిమిడిలో ల్యాండ్ మైన్స్ని నిర్వీర్యం చేశారు. ఆంధ్ర ఒడిశా బోర్డర్లో బ్రిడ్జిలో అమర్చిన ల్యాండ్ మైన్స్ని కనుగొన్న పోలీసులు వాటిని నిర్వీర్యం చేశారు. పూర్తి సమాచారం అందిస్తారు మా ప్రతినిధి రాజు శ్రీకాకుళం నుంచి. రాజు, పూర్తి సమాచారం ఏంటి? మావోయిస్టులు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడడానికి ఇంకా చాలా చోట్లే ప్లాన్ చేసి ఉంటారన్న దీంతో పోలీసులు ఇంకా ఏమన్నా కూమింగ్ ముమ్మరం చేశారా? అటు మరోవైపు దంతెవాడలో మనం ఒక ఎమ్మెల్యేని చంపేసిన ఘటనను చూసాం కొద్దిసేపటి క్రితం. మళ్ళీ ఇప్పుడు ఇది కలకలం రేగుతూ ఉంది. ఏ ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి? అంటే గోపి, ప్రధానంగా చూసుకునేటప్పటికీ మనం గత ఎన్నికల్లో ఏదైతే పునరావృతం అయిందో అదే సరళి ఇది కూడా పునరావృతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్ర ఒడిశా బోర్డర్ అనగానే ప్రధానంగా చూసుకునేది మావోయిస్టులకి చాలా ప్రభావిత ప్రాంతాలుగా గుర్తిస్తారు. అయితే దీనికోసమే కేంద్ర బలగాలతో పాటు అదనంగా ఇక్కడ ఎక్స్ట్రా ఫోర్స్ ను కూడా పెట్టడం జరుగుతుంది. అయితే దీంట్లో భాగంగానే ఈరోజు చెకింగ్స్ నిర్వహిస్తున్నారు. ఇదైతే తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈరోజు పర్లాకిమిడి సమీపంలోని ఒక బ్రిడ్జ్ వద్ద, అంటే పర్లాకిమిడి ఎమ్మెల్యే ఎవరైతే ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన సూర్యప్రకాష్ సంబంధించి ఆ బ్రిడ్జ్, ఆయన ఇంటికి సమీపంలో ఒక బ్రిడ్జ్ వద్ద ఈ యొక్క ల్యాండ్ మైన్స్ దొరకడం జరిగింది. ల్యాండ్ మైన్స్ ను కూడా పోలీసులు గుర్తించారు. పోలీసులు గుర్తించిన తర్వాత వాటిని నిర్వీర్యం చేయడం జరిగింది. అయితే పెను ప్రమాదం అయితే తప్పింది, కానీ అక్కడున్న ఒడిశా ప్రాంతానికి సంబంధించి ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనలో ఉన్నారని చెప్పుకోవచ్చు. దాదాపు ఒడిశానే కాకుండా ఆంధ్ర ప్రాంతం నుంచి సంబంధించిన చాలా మంది కూడా ఇప్పుడు దాదాపుగా చూసుకుంటే కొత్తూరు, పర్లాకిమిడి, పాతపట్నానికి సంబంధించి చాలా మంది కూడా ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా అదే రహదారిలో ప్రయాణం సాగించాల్సి వస్తుంది. అటువంటి నేపథ్యంలో ఈ యొక్క ల్యాండ్ మైన్స్ కానీ ఏమైనా సరే బ్లాస్ట్ అయితే చాలా వరకు కూడా పెను ప్రమాదమే సంభవించేది. కానీ పోలీసులు జల్లు కురుస్తున్నప్పుడు కూడా అయితే మనం చూసుకునేటప్పటికీ సీలేరు ప్రాంతంలో, విశాఖ జిల్లా సీలేరు ప్రాంతంలో చూసుకోవచ్చు. గతంలో మావోయిస్టులు బాంబ్ బ్లాస్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ తో పాటు చాలా మంది కూడా కిడ్నాప్ చేశారు. దాంతో పాటు చాలా మంది కూడా మృతి చెందిన సందర్భాలు ఉన్నాయి. అంటే అటువంటి సందర్భం ఏదైనా సరే రిపీట్ చేయడానికి, ఎందుకంటే దాదాపుగా చూసుకునేటప్పటికి గత 3 సంవత్సరాల నుంచి మావోయిస్టులు అందరినీ కూడా అణిచివేయాలి, మావోయిస్టులను వేరువేతకు అనుకుంటూ ఇప్పుడు ఏపీ కానీ తెలంగాణ కానీ ప్రభుత్వాలు చాలా తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అదే బాటలోకి వచ్చేసరికి ఒడిశా ప్రభుత్వం కూడా మావోయిస్టు చాలా వరకు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. రైట్ రాజు, థ్యాంక్ యూ.